నీవు ఆశీర్వాదం పొందుకొచ్చున్నావా? దీవెనలు పొందుకొచ్చున్నావా? పోనీ నీకేం కావాలి? నాకు బలంది బలంది అంటాడంట. మరి సమర్పించుకుంటామంటే అన్నట. భలే కమ్మగా చెప్పాడు. నిజమే. అప్పుడు ఆయన చెప్పిన దగ్గర నుంచి లెక్కేసాను, చూస్తే అన్నీ ఆలే ఈలే కనపడతాయి. కనపడతలేదు. నా కుమారుడు సజీవంగా బలి పెడతాగా, నువ్వు సజీవంగా సిలువను మోస్తావు. ఆయన ఏం అడిగినా అంటాకే ఇంతకాలపు క్రైస్తవ జీవితంలో 4 వచ్చినాయంట. ఈ దగ్గర నుంచి వస్తలేదంట. నాకు పట్టుకున్న వజ్రం ఇంటికి వచ్చి కూర్చున్నా. నిజమే, నేను ఇంటికి కట్టగలను. నువ్వు ప్రేమించి నీ కుమారుని బలిపెట్టి పెట్టు అనగలనా? అయ్యో స్తోత్రం. వెనక్కి చూడకుండా పారిపో. నిజమే, వరుస పెట్టి ఆది కంచి తప్ప పుస్తకాన్ని పుస్తకానికి 60 మందిని 66 మందిని సెలెక్ట్ చేసుకుని వాళ్ళు చేసినట్టుగా చేద్దామంటే కొడతానికి సగం వస్తలేదు. చిన్న పరీక్ష నుండి తప్పించినట్టు ఉంది పరిస్థితి. ఇంకా బోర్డు